కాంగ్రెస్ లీడర్ కాపాడుతాడు రాజపేట డూమ్ ఎవడో డూమ్ దింపేటోడు ఎవడు చేసుకోడు కంప్లైంట్ ఇచ్చేదోడు ఎవరు తిప్పుతారు హైదరాబాద్ తింటుందా లేకపోతే పుట్టి కూడా పైబాంతులు ఏం తింటుందా ఎవరు తిప్పుతారు పట్టుకుని ఇన్స్పెక్టర్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయండి ఇలా రాత్రిపూట ఇన్స్పెక్టర్ గారు రాత్రి డూములు తిరుగుతున్నాయంట రాత్రి మరి కంప్లైంట్ ప్రైవేట్ కూడా తిప్పుకుండా కావాలని చేస్తున్నారు అనేది మొత్తం విచారణలు బయటకు వస్తుంది కదా సార్ ఒక డ్రోన్ అయితే మన జగన్ సార్ ఉన్నారు కదా జగన్ సార్ వాళ్ళ లైన్లో పట్టాల దగ్గర ఒక బిల్డింగ్ తగిలి కింద పడిందంట 2 రోజుల కింద నైట్ నాకు ఇందాక మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పారు అక్కడ ఎంక్వైరీ చేస్తే తెలుసు డ్రోన్ ఇంత పెద్ద సైజులో ఉందట నైట్ తిరుగుతుందా ఇది టైమింగ్ తెలియదు సార్ అంటే నేను బాధ చెప్పుకున్నా అది వాళ్ళు చెప్పిన డ్రోన్ ఇట్లా పడ్డది నిజంగానే అని చెప్పేసి నోటీస్ వచ్చింది రాజీవ్ గాంధీ నగర్ మీకు నోటీస్ రాలేదు కదమ్మా భయం అయిపోతుంది అట్లా పుకారం లేపుతున్నారు దొంగలు పుకారైతే మీరు నమ్ముతారమ్మా మీరు నమ్మదు చేతికైతే అందలేదు మీకు మేము చెప్పినాము మీకు ఏమన్నా కాపాడుతాము ఊరికే భయపడుతుంది ఆత్మహత్య చేసుకోవద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు దయచేసి చూసుకోండి మీకు ఉన్నాం కదా కాపాడుతాం కదా మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీకు ఎందుకు 4 సార్లు వచ్చినా మీకు ఇప్పటికీ మీరందరూ చనిపోవడం ఏందమ్మా అంతగా భయభ్రాంతులు చేసుకోవడం ఎవరు భయపడకండి మీ దగ్గరికి వచ్చినాడు అప్పుడు ఎమ్మెల్యే తడాకేదో చూపెడతా వాళ్ళకి అది ఏంటి ఏంటనేది కూడా మాకు భయం వేసేసింది అట్లా ఈసారి తిన్నారాలి 4 సార్లు విమానం నాకైతే లేదు చూసి ఈ అమ్మాయికి ఫోన్ చేశానండి నేను నైట్ పూట అది కూడా నాకు ఫోన్ ఈ అమ్మాయికి ఫోన్ చేసినప్పుడు వచ్చి అమ్మాయి కూడా అది మొన్న నైట్ సార్ వీడియో రాత్రి మళ్ళీ వీడియో తీయలేదు సార్ అది మాకు అట్లా ఆలోచన రాలే కంగారు కానీ ఆలోచన లేదు సార్ 9:20 టైంలో తిరిగి నిజమేనా అందరూ నేను చూశాను సార్ ఇక్కడ అక్కడ ఆ మధ్య నుంచో చెప్తున్నారు ఓడాడు పెట్టాడు దాని నెంబర్ పరిగెత్తాం కానీ స్టార్ట్ చేస్తాం నిన్న టైం సార్ సాయంత్రం 7 గంటలకు అట్లా స్టార్ట్ అవుతుంది సార్ జనాలు వచ్చిన తర్వాత వచ్చి ఒక 2 టైమ్స్ సాయంత్రం 9 గంటలకు ఒక 2 టైమ్స్ వచ్చేసి అది నుంచి అక్కడ మన పంపుకొని నేను వస్తున్నా చెప్పండి రాత్రి కూడా ఎస్ఐ గారు చూస్తారా సార్ మీరే చూడండి కదా నేను చూసే కన్నా చూపెట్టండి పైన కూడా వీడియో ఉంటుంది సార్ ఈ డ్రామాను ఆయన చెప్తున్నా ఏదో ఊర్లో భూమి అమ్మి ఏదో చెప్పేసి డిమాలిషన్ పెట్టారు. నేను ఆ రోజే స్టేట్మెంట్ అక్రమ నిర్ణయాలు కాదు పట్టాదారులకు ఎంక్వైరీ చేసి టీడీఆర్ ఇచ్చి దాన్ని చేయమని చెప్పారు. దాని ముందు ఎవరైతే ముచ్చమ్మ చనిపోయినటువంటి ఉందో ఆ బిడ్డలకు 2 ఏళ్ళు ఇచ్చింది. బిడ్డకు చిన్న బిడ్డ అన్న బిడ్డ కోటి పెద్ద బిడ్డ కోటి కట్నం కింద ఇచ్చింది అమ్మాయికి ముసలాం పెద్ద ఆవిడ. దాని ముందున్నటువంటి 3-4 వచ్చి పెద్ద ఎత్తుగా కూలగొట్టేసేది జరిగింది.
జరిగిన తర్వాత ఆమె 3-4 రోజులు అన్నం తినకుండా నా బిడ్డలకు ఇచ్చాను కదా, నాకు ఉన్నదే 3 బిడ్డలు అని చెప్పి బాధపడి ఎప్పుడొచ్చి గుల కొడతారో చాలామంది చెప్పడం మీలులో పోతామా మీలులో పోతా అని చెప్పి భయపెట్ట బాధలు చేయడం వల్ల ఎప్పుడొచ్చి నన్ను గుల కొడుతారో సాటర్డే సండే వస్తే భయబాధలతో ఉంటారు హైదరాబాద్ ప్రజలు. ఎంత భయంకరంగా ఉంటారు అంటే హైదరాబాద్లో ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఈ హైడ్రా వల్ల నిరుపేదల మీద అటాకులు చేస్తూ ఉన్నారు, నిరుపేదల దాడులు చేస్తూ ఉన్నారు. మా సబ్దార్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ అని డోన్లు దింపుతున్నారు. ఇప్పుడే ఎంతమంది మీ విలేకరులు అక్కడ చెప్పి రాత్రి పూట 10 గంటల దాకా డోన్లు దింపుతూ ఉన్నారు. మరి దేని దింపుతారో ఎవరు దింపుతారో అర్థం కాని పరిస్థితి. అక్కడ 2 చనిపోయారు, ఇప్పుడు 3వ ఆమె. మళ్ళీ మాకు ఉన్నటువంటి స్థానికున్నటువంటి పోలీసులు రిపోర్ట్ ఏం చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో పంచాలు ఉండంటారు. నేను అడుగుతున్న పోలన్న రమ్మనండి, మీ కమిషనర్ గారు రమ్మనండి. వాళ్ళ బిడ్డలు 3 బిడ్డలు ఉన్నారు, 3 అల్లులు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఈ ఇంచు కూడా కొట్లాటలు ఉండవు. ఓన్లీ ఈ బాధలతో నా బిడ్డలకు ఇచ్చిన చెప్పి బాధలతో ఆత్మహత్య చేసుకుంది. ఇంత దౌర్భాగ్యం నడుస్తుంది హైదరాబాద్లో. నేను అడుగుతా ఉన్నాను కమిషనర్ గారిని, ప్రభుత్వాన్ని కూడా. మీరు నిజంగా నేను మరి 10 సార్లు అడిగాను, ఇక్కడ హైదరాబాద్ ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టండి, హైదరాబాద్ కార్పొరేటర్ని కూర్చోబెట్టండి, హైదరాబాద్ సంబంధించినటువంటి ఎంపీలను కూర్చోబెట్టండి, అదేవిధంగా అఖిలపక్ష సమావేశం పెట్టండి, మీరు ఏం చేస్తున్నారు నిర్ణయం తీసుకోండి. మీరు ఇట్లా చేయడం వల్ల ప్రజలు భయబాధ జరుగుతారు, సాటర్డే సండేస్ అన్నం తింటలేరు, ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారని చెప్పాం. ప్రతి దానికి నేను రాత్రి చనిపోయింది నాకే తెలియదు, హైడ్రా కమిషనర్ స్పందించేశాడు. అది మా వాళ్ళది అనుకోలేదని. నీకు ఎట్లా తెలుసు నీ వాళ్ళది అనుకోలేదని? అంత రాత్రి నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు. రమ్మనండి, ఇలా ఎల్లికడా మీడియా తీసుకురమ్మనండి. మీ ప్రభుత్వ పరంగా ఏ ఎమ్మెల్యేలు వస్తారో, ఏ మంత్రులు వస్తారో, లేకపోతే మీకున్నటువంటి మీ యంత్రాంగం అంతా రండి, విలేకరులు రండి, చూపెడతాం ఏ రకంగా చనిపోయిందామె. ఉరిపెట్టుకొని చనిపోయిందామె. మా ఊరు ప్రాపర్ ఆమె యాదవ్లకు సంబంధించిన. భయపడి చనిపోతూ ఉన్నారు మీరు చేసే పనికి. సాటర్డే సండే ఎందుకు మీరు డిమాలిజ్ చేస్తున్నారు హైదరాబాద్ని? ఏ రకంగా డిమాలిజ్ చేయని ప్రయత్నం చేస్తున్నారు అనేది అడుగుతున్నాం. ఇలా మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ పోతున్నాం, అక్కడ ఆపేస్తున్నారు. మళ్ళీ మాజీ మంత్రులు వాళ్ళు అక్కడ ఆపుతున్నారు, లోపల అలో లేదని. మేమేమైనా గడబడి చేసేవాళ్ళమా? టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా దీనికి గడబడి చేసాను వ్యతిరేకంగా ఉంటాం. మీరు కావాలని హైదరాబాద్ నగరంలో ప్రజలు భయబాధలు చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రులు చేయలేరు. దయచేసి మీరు ఆలోచన చేసుకోండి. ఇటువంటి ప్రజలు ఎంతమందిని పాలన తీసుకుంటారో అర్థమవుతలేదు ఇప్పటికే. మాకు సాటర్డే సండే వస్తే ఇంటికాడ పబ్లిక్ జామ్ అవుతుంది. అన్న ఇలా సాటర్డే, రేపు సాటర్డే సండే ఏమవుతుంది, ఒక్కసారి ఇక్కడ పోకన్నా ఇంట్లోనే కూర్చోన్నా నువ్వు, మాకు ఏమవుతుందో అని భయపడతావు. నేను అడుగుతా ఉన్నాను, 600 చెరువులు హైదరాబాద్ నగరంలో ఇలా 170 పరిమితమైంది. 400 చెరువులు ఏమైనాయి? ఏ హయాంలో జరిగింది? 400 చెరువులు కబ్జాలు పెట్టాడు కూడా. ఇవన్నీ కూడా దూరం చేసుకుంటా ఒక హైడ్రా పేరు పెట్టుకొని హైదరాబాద్ డెవలప్ కాకుండా హైదరాబాద్ బ్రాండ్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ అంటే భారతదేశంలో ఒక మంచి పేరు తెచ్చింది కేసీఆర్ గారు. హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో పెట్టుబడులు ముందు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ భయంకరంగా పారిపోతున్న ప్రమాదం వస్తుంది. ఇప్పటికైనా గమనించమని చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా హైడ్రాకి సంబంధించి హైకోర్టు కూడా మండే పిలిచేట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఈ లోపున సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ పిలిపి అఖిలపక్ష సమావేశం పెట్టి దీని ఒక రూట్ ప్రకారం చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజలను పుట్టబెట్టుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. పోలీసు అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది ఒక మంచి వాతావరణం హైదరాబాద్ ఉండేది. మీరు కావాలని మీరు కూడా దీంట్లో మీరు సపోర్ట్ చేసే ప్రయత్నం చేయకండి. ఇలా సబ్దార్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ 10 రోజుల నుంచి పై డుమ్ములు తిరుగుతున్నాయి పైన. మీకు చూపెడతాం, లైవ్ చూపెడతాం. ఇప్పుడు కావాలంటే రికార్డ్ చేసి పెట్టా. మరి మీరు దింపుతున్నారా? మరి మీకు సంబంధించిన వీళ్ళు దింపుతున్నారా? ఎవరు దింపుతున్నారు ఈ భయబాంధులు? మీరు క్లారిటీ ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఇది మంచిది కాదు. ఇటువంటి వాళ్ళు ఇంకా పానాలు పడగొట్టున్నారు. మొన్న సబ్దార్ నగర్, రాజీవ్ గాంధీ కొన్ని ఉరిపెట్టుకొని చనిపోయారు. ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉన్నారంటే, మీ ఆలోచన ప్రతిపక్షాలను పిలిచే ఆలోచన లేదు, ఎమ్మెల్యేలను కూర్చోబెట్టే ఆలోచన లేదు. ఎమ్మెల్యేలు 24 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్ నగరంలో, 150 మంది కార్పొరేటర్లు ఉన్నాం, 30 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం, 3 ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలు ఉన్నారు. అందరం పిలవండి, మంచి పని చేద్దాం, ఈ రకంగా సహకరించండి, ప్రజలకి సాయం చేద్దామని చెప్పండి. ప్రజలు కూడా క్లారిటీ ఇద్దాం అందరం కలిసి. మీరు ఎప్పుడు ఏ చెరువు మీద పడతారో, ఎప్పుడు ఎవరింటి మీద పడతారో, ఎవడు ఏ భయపెడతారో భయబాంధులు చేస్తున్నటువంటి మీరు హైడ్రా కమిషనర్ ఛాన్సాలు చెప్పాం. ఒక క్లారిటీతో చేయండి, భయబాధలు చేయకండి. నీ పోలీసుల ప్రొడక్షన్ దాకా మీ పోలీసు వాళ్ళు చెప్పిరంటారు. మీ కుక్కట్పల్లి పోలీసు వాళ్ళు చెప్పాం కాబట్టి ఏం లేదు అని చెప్తున్నావు అంటాను. నీ కుక్కట్పల్లి పోలీసు వాళ్ళు రమ్మానండి. వాళ్ళు ఇంట్లో ఆఫీసులో కూర్చొని మీ కుక్కట్పల్లి పోలీసు కానీ మీ ఏసీపీ కానీ ఇంట్లో కూర్చొని మంచిగా ఉందని నీకు రిపోర్ట్ ఇవ్వగానే చనిపోయినా తప్పంటారా? ఇలా అడగండి, లోపలికి అడగండి వాళ్ళని. ఏ ఇన్స్పెక్టర్ వచ్చి అడిగిండో, ఏ ఏసీపీ వచ్చి అడిగిండో. ఇది మంచిది కాదు, ఈ మంచి పద్ధతి కాదు. ఇది హైదరాబాద్ నగరంలో ప్రజలు భయభ్రాంతులు చేస్తూ ఉన్నావు. ఇది మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. ఇది మళ్ళీ ఒకసారి జరిగితే ఇక మీరు ఫ్యూచర్లో మీరేం ఆలోచన చేస్తారో చేసుకోవాలి. ఇది భయంకరమైన పరిస్థితి. దీనికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. మీరు అర్జెంటుగా ఎమర్జెన్సీగా
ఇమ్మీడియట్గా చేయాలనుకున్న పనిని ఎమ్మెల్యేల మీటింగ్ పెట్టండి, సభ పెట్టండి. నేను ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను, దీన్ని ఆపండి. మొత్తం అందరు కూర్చోబెట్టి న్యాయబద్ధంగా ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా, ప్రజలకు అన్యాయం జరగకుండా చేద్దామంటే చెప్పండి, అందరం కూర్చుందాం. హైదరాబాద్ నగరం డెవలప్ చేయడానికి మేము కూడా సహకరిస్తాం. కానీ హైదరాబాద్ ప్రజలు ప్రాణాలు పోతే ఊకునే ప్రసక్తి లేదని చెప్పి నేను గవర్నమెంట్ హెచ్చరిస్తూ ఉన్నాను.